మేము పోరాడుతుంది ఇప్పుడు ఈ ప్రెస్ మీట్ ఇది వీఆర్ గివింగ్ అ మెసేజ్ టు ది మూవీ మేకర్స్. ఏంటంటే మీరు ఫస్ట్ ఈ టైటిల్ చేంజ్ చేయాలి. ఎందుకంటే ఇది శివాజీ మహారాజ్ గురించి మూవీ ఉన్నప్పుడు ఛత్రపతి అనే టైటిల్, ఎందుకంటే రాజులు చాలామంది ఉన్నారు. రాజా అంటే ఇట్ ఈస్ ఎ వెరీ కామన్ థింగ్, ఎవ్రీబడి ఈజ్ నోన్ విత్ అ పర్సన్. మన గుర్తింపు మన పేరుతో వస్తుంది. ఇప్పుడు సిఎస్ చౌహాన్ అంటే చాలామందికి తెలుసు, నాగబాల సురేష్ కుమార్ గారు అంటే తెలుసు, వాట్ ఈజ్ ఇన్ ఎ నేమ్ అంటారు, కానీ ఎవ్రీథింగ్ ఈజ్ దేర్ ఇన్ ద నేమ్. నేమ్లోనే అంతా ఉంటుంది. నాగబాల సురేష్ కుమార్ గారు అంటే వాట్ ఈస్ హిస్ బ్యాక్గ్రౌండ్, వాట్ ఈస్ హిస్ అచీవ్మెంట్, వాట్ ఈస్ హిస్ కంట్రిబ్యూషన్ టు ద సొసైటీ, టు ద ఫిల్మ్ ఇండస్ట్రీ, ఇట్ ఈస్ ఆల్ నోన్ త్రూ ద నేమ్. అట్లా అన్నప్పుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ అన్నప్పుడు వి నో హిమ్ యాజ్ ఎ ఛత్రపతి. వాట్ ఈస్ హిస్ కంట్రిబ్యూషన్, వాట్ ఈజ్ ఈజ్ డన్ టు ద మన భారతదేశం గురించి, మన భారతదేశానికి వాట్ హీ హెస్ డన్, వాట్ కంట్రిబ్యూషన్ హీ హెస్ డన్. అండ్ సో అప్పుడు అట్లా అన్నప్పుడు వి గివ్ రెస్పెక్ట్ టు ద టైటిల్, వి గివ్ రెస్పెక్ట్ టు ద నేమ్. వి నో మహారాజ్ యాజ్ ఛత్రపతి, ఎవ్రీబడి త్రూ అవుట్ ద గ్లోబ్. జస్ట్ ఆ ఛత్రపతి తీసేసి జస్ట్ రాజా శివాజీ అంటే రాజా శివాజీ కుడ్ బి ఎనీబడి. ఇఫ్ ద మూవీ ఛత్రపతి శివాజీ మీ చరిత్ర మీద ఉన్నప్పుడు వై టు రైట్ రాజా శివాజీ? సో మాకేమనిపిస్తుందంటే దిస్ మూవీ ఈజ్ క్రియేటెడ్ టు డెస్ట్రాయ్ ద ఇమేజ్ ఆఫ్ ఛత్రపతి శివాజీ మహారాజ్. ఎందుకంటే దట్ సింపుల్ థింగ్, ఒక పేరు డెస్ట్రాయ్ చేసి some conspiracy they want to create, the movie makers. So it is very much chala abhyantaranga undi, and we want to strongly protest from this platform that this is not acceptable to everyone. So first demand is film makers ki information demand చేస్తున్నాము. మీరు అతి త్వరలో ఈ మూవీ టైటిల్ చేంజ్ చేయండి, లేకుంటే డెఫినెట్లీ లీగల్ ప్రాసెస్ ఆల్రెడీ స్టార్ట్ అయింది. లీగల్ ప్రాసెస్ ద్వారా మేము చర్యలు తీసుకొని మూవీకి డెఫినెట్లీ స్టాప్ చేసే ప్రయత్నాలు మేము చేస్తాము. అది కూడా కాలేదంటే వేరే విధంగా ముంబైలో ఉన్న హిందూ ఆర్గనైజేషన్స్, త్రూఅవుట్ ఇండియా హిందూ ఆర్గనైజేషన్స్లో కూడా కనెక్షన్ స్టార్ట్ అయింది. ఇది ఇన్ఫర్మేషన్ చాలా స్ప్రెడ్ అవుతుంది. డెఫినెట్గా ఎడ్యుటేషన్ ప్రొటెస్ట్ డెఫినెట్గా స్టార్ట్ అవుతుంది. ఇది మీ మూవీకు ఇట్ ఈస్ నాట్ గుడ్. సో మీరు అతి త్వరగా డిసిషన్ తీసుకుంటారని నేను ఈ వేదిక నుంచి నేను మీ అందరితో ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. లేదంటే డెఫినెట్లీ లీగల్ ప్రాసెస్ డెఫినెట్లీ స్టార్ట్ అవుతుంది. ఇంత స్ఫూర్తిని నింపిన మన ఛత్రపతి శివాజీ మహారాజ్ని రాజా శివాజీ అనడానికి, ఆ టైటిల్ పెట్టడానికి దర్శక నిర్మాతలకి ఛత్రపతి శివాజీ మహారాజు గురించి తెలిసి సినిమా తీశారో, లేదంటే ఏదో మామూలు రాజు అనుకుని సినిమా తీశారో, ఆయనని ఛత్రపతి శివాజీ మహారాజ్ అంటేనే మనకు ఆయనకి మనం ఇచ్చే గౌరవం. మొఘల్ సామ్రాజ్యాన్ని గడగడలాడించిన ఛత్రపతి శివరాజ్ మనందరికీ ఆదర్శం. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఛత్రపతి మహారాజ్ని గుర్తు చేసుకోవడమే మనకు ఒక గర్వకారణం. అయితే ఇట్లాంటి రాజా శివాజీ అని పేరు పెట్టే సినిమాలకి మనం పోవాలనుకోవడం నిజంగా మన దురదృష్టం. ఇట్లాంటి సినిమాలని మీరు సినిమాల ద్వారా మీరు ఇన్స్పైర్ చేస్తున్నారు, కానీ ఛత్రపతి అనే టైటిల్ని తీసేస్తున్నారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ కింగ్ కాదు, ఆయన ఒక బ్రాండ్ మన భారతదేశానికి. ఆ బ్రాండ్ని మీరు వదిలేసి రాజా శివాజీ అని పెడితే హిందూగా, భారతీయుడిగా మేము ఒప్పుకునే పరిస్థితే లేదు. సినిమా ఎట్లా రిలీజ్ చేస్తారో మేము కూడా చూస్తాం. ఎందుకంటే నేను బీజేపీ సినిమా సెల్ కో-కన్వీనర్ కూడా ఉన్నాను. ఇంకొక విషయం చెప్తున్నా, ఇప్పుడు హిందూ ధర్మాన్ని కానీ, రాముణ్ణి కానీ, సీతాదేవిని కానీ, లక్ష్మణుణ్ణి కానీ లక్కీ అని పిలుస్తున్న పాకిగాళ్ళకు కూడా చెప్తున్నా ఈ స్టేజ్ మీద నుంచి, అరే లక్కీ అని పిలుస్తున్నావు మా లక్ష్మణుణ్ణి,
నిన్ను పాకి అని పిలిస్తే ఎట్లుంటుందో ఒకసారి అర్థం చేసుకో. మిగిలిన సినిమా వాళ్ళకు కూడా ఒక మాట చెప్తున్నాను నేను. ఒక చరిత్ర తీస్తున్నప్పుడు ఆ చరిత్రని సక్రమంగా చదువుకొని వాళ్ళ మీద ఒక అనలైజ్ చేసుకొని మీరు దయచేసి సినిమాలు తీయండి. అంతేగాని వక్రీకరించి పేర్లను మార్చి ఛత్రపతి అనే పేరుని మార్చే హక్కు ఈ దేశంలో ఎవరికీ లేదు, ఉండదు కూడా. నేను ఒకటే చెప్తున్నాను, మీరందరూ అనుకుంటున్నారేమో ఛత్రపతి శివాజీ మహారాజ్ అంటే రాజా శివాజీ అంటే ఊరుకుంటారు అనుకుంటున్నాం. మేమందరం ఆయన వారసులం కాబట్టి ఒకటే చెప్తున్నా, ఎవరు ఊరుకునేది లేదు. స్ట్రిక్ట్గా మర్యాదగా మారిస్తే మీకే మంచిది, లేదంటే మా ఛత్రపతి మహారాజుని అవమానించడం అని చెప్పేసి వారసులుగా మేము అనుకోవాల్సి వస్తుంది. దయచేసి ఇది ప్రోగ్రామ్ అని అనుకోకండి, ఇది ఒక హెచ్చరిక అనుకోండి. భవిష్యత్తులో తీసే సినిమాల్ని కూడా చాలా జాగ్రత్తగా మా హిందువుల మీద కానీ మా హిందూ రాజుల మీద కానీ మీరు టైటిల్ జాగ్రత్త పెట్టి తీస్తే మీకు మంచిది, మాకు మంచిది. భారతదేశం కాదు, కాశ్మీర్ దాటి ఆఫ్ఘనిస్తాన్ దాటి ఇరాన్, ఇప్పుడు ఇరాన్ అంటాం, పారసీక దేశం దాకా శివాజీ పేరు వ్యాపించింది. ఆయన అన్నాడు రాజానికి రాజ్, రాజులకి రాజు. రాజంటే ఒక ప్రాంతానికి రాజు, వాళ్ళందరికీ రాజు, రారాజు. కౌరవ రాజు రారాజు, హస్తినాపురాన్ని పాలించే రాజు, రాజులందరికీ రాజు, రారాజు. రాజులు చాలామంది ఉంటారు. అట్లా 14, 15, 16, 17 శతాబ్దాలలో 400-500 ఇయర్స్ దాకా పాదుషా ఢిల్లీ మొఘల్ చక్రవర్తికి ఆ పాదుషా టైటిల్ అందరికంటే గొప్పది. కానీ 1674లో శివాజీకి పట్టాభిషేకం జరిగింది. వైదిక పద్ధతిలో జరిగింది, ఎవరికీ జరగలేదు. ఇక్కడ మన దగ్గర కృష్ణదేవరాయలు రాజు కాలేదా, ప్రోలయ వేమారెడ్డి రాజు కాలేదా, ఎంతమంది రాజులు అయ్యారు, గద్దె మీద కూర్చున్నారు, పరిపాలించారు. కానీ వాళ్ళెవ్వరికీ వేద ప్రోక్తంగా పట్టాభిషేకం జరగలే, శివాజీకి జరిగింది. అక్కడ 1674లో శివాజీకి పట్టాభిషేకం జరిగింది. ఎంత ఘనంగా జరిగింది, లక్షల మంది రాయగఢ్, ఆ కోట మీద, రాయగఢ్ కింద కోట మీద అంత పెద్ద పండగ, 15 రోజుల దాకా పెద్ద, ప్రతిరోజు పండగ, అంత పెద్ద ఉత్సవం జరిగి పట్టాభిషేకం జరిగి లక్ష మంది బ్రాహ్మణులు, ఎవ్రీడే 1,00,000 మంది బ్రాహ్మణులు భోజనం చేశారు. జస్ట్ బ్రాహ్మిన్స్, నాట్ అదర్స్. ఇంకా అదర్స్ అందరు కూడా అంటే లక్షలకు పోటెత్తిపోయారు రాయగఢ్ చుట్టుపక్కలంతా కూడా. అట్లా గొప్ప పట్టాభిషేకం జరిగి ఛత్రపతి అనే బిరుదు వచ్చింది. రాజు వేద ధర్మం ప్రకారం సింహాసనం మీద కూర్చున్న వాళ్ళకి కొన్ని ముఖ్యమైన సింబల్స్ ఉంటాయి. అత్యంత ఉత్కృష్టమైన బిరుదు ఛత్రపతి. ఆ బిరుదును విడిచిపెట్టి మరాఠీకి చెందిన మన రితేష్ దేశ్ముఖ్ గారే ఆ చిత్రాన్ని నిర్మించడం చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే మరాఠీ వాళ్ళు మహారాష్ట్రులకు ఛత్రపతి మహారాజ్ అంటే ప్రాణం, భగవంతుడితో సమానం, పరమేశ్వరుడితో సమానం ఆరాధిస్తారు వాళ్ళు. కాషాయ జెండా అక్కడ రెపరెపలాడుతూ ఉంటుంది ప్రతి ఇంట్లో, ప్రతి ఊర్లో, ప్రతి వాడలో. దాన్ని విస్మరించి రాజా అంటే మనం సినిమాల్లో చెప్తాం మహారాజా రాజా, మహారాజా రాజా, మహారాజులకు రాజా ఛత్రపతి. ఆ ఛత్రపతిని తీసేస్తే ఎంత బాధ కలుగుతుంది. అంటే కేవలం మరాఠీ వాళ్ళకే కాదు, ప్రతి భారతదేశంలో ఉన్న ప్రతి వాళ్ళకి ఇప్పుడు గుండె రగులుతూ ఉంది, బాధతో పడుతూ ఉంది. ఎందుకంటే ఇప్పుడు మన దగ్గర కూడా పెద్ద వాళ్ళని చాలా చిన్నగా చేయాలంటే చాలా అల్పులు ఏం చేస్తారు, ఏమాత్రం జ్ఞానం లేని వాళ్ళు, జ్ఞానహీనత, జ్ఞాన శూన్యత ఉన్నవాళ్ళు, వాళ్ళకు మహారాజు యొక్క వ్యక్తిత్వం, ఛత్రపతి యొక్క వ్యక్తిత్వం, రాజు యొక్క అంత ఈక్వలైజ్గా కనపడతా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ జ్ఞానం మిడిమిడి జ్ఞానమే,
మిడిమిడి జ్ఞానులకు అలాగే కనపడుతుంది. కాబట్టి రితేష్ దేశ్ముఖ్ది మిడిమిడి జ్ఞానం అనుకుంటున్నాను నేను. అతను నిజమైన జ్ఞానం ఉంటే, ఆ టీంలో ఎవరికైనా నిజమైన జ్ఞానం ఉంటే దాన్ని ఇమీడియట్గా మేమెందుకు ఇవాళ ప్రెస్ మీట్ పెట్టాలి? ఇవాళ మన చౌహాన్ గారికి ఏం ప్రాబ్లం అయింది? ఆ సినిమా ఎక్కడ పోతే ఆయనకేంది. కానీ భారతదేశంలో భారతీయుడిగా, సగటు భారతీయుడిగా, ఛత్రపతి మహారాజు యొక్క సేనకు అధ్యక్షుడిగా ఆయన గుండె రగులుతూ ఉంది. ఆయనకే కాదు, ఆయనతో పాటు సగటు భారతీయులు సనాతన ధర్మాన్ని ఎవరైతే కాపాడాలి, ఎవరైతే ధర్మాన్ని పునర్వ్యవస్థీకరించాలి అని అనుకుంటున్నారో వాళ్ళందరి గుండెలు మండుతూ ఉన్నాయి. అందులో నేను కూడా ఒక పాత్ర అవుతున్నాను, నేను కూడా భాగస్వామిని అవుతున్నాను. రియల్లీ ఐఎమ్ వెరీ సారీ. ఇలాంటి ప్రెస్ మీట్ పెట్టాల్సిన అవసరం లేదు. ఒక చిన్న రిప్రజెంటేషన్ రాగానే ఏమాత్రం జ్ఞానం ఉన్న వాళ్ళకి, ఎందుకంటే వాళ్ళంతటా వాళ్ళే ఆ సినిమా ఏం కావాలంటున్నారో వాళ్ళకి అర్థం కావట్లేదు. అయినా రితేష్ దేశ్ముఖ్ అంటే శివాజీ మహారాజ్ అంటే, రితేష్ దేశ్ముఖ్ని చూస్తే శివాజీ మహారాజ్ యొక్క ఫీచర్స్ ఎక్కడైనా కనబడుతున్నాయా? ఏదో కామెడీ షోలలో కామెడీ సినిమాలు చేసుకొని, లేదా సెకండ్ హీరో క్యారెక్టర్లలో ఉండేటోడు. అసలు శివాజీ మహారాజ్ యొక్క స్ట్రక్చరే కనబడతలేదు. అలాంటి వాడు శివాజీ మహారాజ్ సినిమా చేస్తాడు, చేసిండు పో. రాజా శివాజీ ఏంది? మనం ఎన్టీఆర్ గారి డైలాగ్ చెప్తాం కదా, అయ్యను పో కాయను పో. ఇలాంటి పోపోలు అని ఎన్ని అనుకున్నా కూడా ఈయనకేం పోయే కాలం వచ్చింది? ఛత్రపతి శివాజీ మహారాజ్ పేరు పెడితే, ఆ టైటిల్ పెడితే ఏమైంది? ఫిలిం ఇండస్ట్రీలో ఒకటి ఉంది, ఫిలిం ఛాంబర్లో ఒక టైటిల్ రిజిస్ట్రేషన్ అయిన తర్వాత అదే సేమ్ టైటిల్ ఇంకో ప్రొడ్యూసర్కి, ప్రొడక్షన్ హౌస్కి దొరకదు. అలాంటి ప్రాబ్లం ఉన్నప్పుడు, అలాంటి దశలో కూడా ఛత్రపతి శివాజీ అనే పేరు టైటిల్ ఆల్రెడీ రిజిస్ట్రేషన్ కనుక అయి ఉంటే ఛత్రపతి శివాజీ మహారాజ్ లేదా ఇంకా ఏదైనా దానికి అడిషన్గా పెట్టుకునే అవకాశం రచయితలు కల్పిస్తారు, దర్శకులకు ఆ సెన్స్ ఉంది. జై బోలో ఛత్రపతి మహారాజ్కి, కళ్ళలో వీరావేశం, గొంతులో ధైర్యం స్థైర్యం, మాటల్లో మాధుర్యం ఉప్పొంగుతుంది ఛత్రపతి పేరు వింటే. శివాజీ మహారాజ్ పేరు వింటే దేశభక్తి ఉప్పొంగుతుంది. అలాంటి ఛత్రపతిని కేవలం ఒక రాజుగా, చిన్న రాజుగా చేస్తే ఊరుకుంటారా? చెప్పండి సోదరులారా మీరు. ప్లీజ్ గివ్ ఏ బిగ్ వాయిస్. శివాజీ మహారాజ్ కి, శివాజీ మహారాజ్ కి. ఈ కంఠం, ఈ హాల్లో ఉన్న 100 మంది కంఠాలు 100 కోట్ల కంఠాలై శంకరావారు పూజించి పాంచజన్యాలై గరించి ఛత్రపతి శివాజీ మహారాజ్ టైటిల్ ఇమ్మీడియట్గా రితేష్ దేశ్ముఖ్ పెట్టాలి. ఐ రిక్వెస్ట్ ఆల్ ది ప్రొడ్యూసర్స్ అండ్ డైరెక్టర్స్, ప్లీజ్ డోంట్ ట్రై టు డిస్ట్రక్ట్ అవర్ ట్రెడిషనల్ వాల్యూస్. ఛత్రపతి మహారాజ్, శివాజీ మహారాజ్ ఈజ్ గ్రేటెస్ట్ కింగ్ ఆఫ్ అవర్ హిందుస్థాన్. We request Ritesh Deshmukh, please withdraw the title Raja Shivaji. Please immediately you delete that title. छत्रपति शिवाजी महाराज का टाइटल आप रखो, ये हम आपसे उम्मीद करते हैं, हम रिक्वेस्ट करते हैं. Thank you very much one and all. నాకింత మంచి అవకాశం ఇచ్చిన చంద్రశేఖర్ చౌహాన్ గారికి థ్యాంక్ యూ వెరీ మచ్ వన్ అండ్ ఆల్. వీఆర్ వన్, వీ షుడ్ బి వన్. మనకెక్కడైతే అవమానాలు జరుగుతుంటాయో, ఎక్కడైతే సంస్కృతికి, దేశభక్తికి విఘాతం కలుగుతుందో అక్కడ నో కాంప్రమైజ్. మన ఇంటి విషయాల్లో కాంప్రమైజ్ కావచ్చు, మన వ్యక్తిగత విషయాల్లో కాంప్రమైజ్ కావచ్చు. వెన్ ఇట్ కమ్స్ టు నేషన్, వెన్ ఇట్ కమ్స్ టు కల్చర్, వెన్ ఇట్ కమ్స్ టు అవర్ ట్రెడిషనల్ వాల్యూస్, we should not compromise. అక్కడ కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తే లేదు. వాడు ఎవరన్నా కానీ, ఏ తురుం ఖాన్ అయినా కానీ ఎదుర్కొంటాం, సహించాం. हम नहीं सहेंगे इसको. Thank you very much one and all. థ్యాంక్ యూ సో మచ్ సార్. ద రియల్ జోష్, మనం శివాజీ మహారాజ్ పేరు తీసుకున్నప్పుడు జోష్
సార్ అందరిలో కల్పించారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. దట్ పవర్ అనేది ఛత్రపతి శివాజీ మహారాజ్ పేరులో ఉన్న పవర్ ఆ పేరులో ఏ పేరులో లేదండి, ఏ పేరులో లేదు. మీరు చూసుకోండి.